గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ క్రేజీ చిత్రం దేవరా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. దేవరా సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. దానికి తగ్గట్టుగానే భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్స్, సాంగ్స్ అలాగే ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ని తెచ్చుకున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో వీటికి మించి ఒక పాట ఉందని తెలుస్తోంది. ఈ పాట సినిమాలో హైలైట్ అని ఇప్పటికే చాలాసార్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ శివతాండవం చేసి మాస్ డ్యాన్స్తో అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయుధ పూజ నేపథ్యంలో సాగే పాట కావడంతో రామజోగే శాస్త్రి అందించిన లిరిక్స్కి దుమ్మురేపే రేంజ్లో అనిరుద్ సంగీతాన్ని ఇచ్చినట్టుగా సమాచారం. ఈ పాటకి థియేటర్స్ ఊగిపోవడం ఖాయమని ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా తెలిపింది. ఇలాంటి పాటను త్వరగా చూడాలని అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. త్వరగా ఈ పాటను విడుదల చేయాలని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఇక రీసెంట్గా ఈ పాటకు సంబంధించి ఒక పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ ఒక పెద్ద కత్తిని పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ కత్తికి బొట్లు పెట్టి ఆయుధ పూజ చేసినట్టుగా కనిపిస్తోంది. పోస్టరే ఈ రేంజ్లో ఉంటే పాట ఇంకెంతలా ఉంటుందో అని ఫ్యాన్స్లో మరింత హైప్ పెరిగిపోతోంది. పాట విడుదలైతే అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోవడం ఖాయం. మేకర్స్ కూడా ఈ వారమే ఈ పాటను విడుదల చేస్తామని ప్రకటించారు. మరో 2-3 రోజుల్లో ఈ పాట సోషల్ మీడియాలో విడుదల కానుంది. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా ఇటీవల వచ్చిన దేవరా ట్రైలర్ కూడా భారీ వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇక ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవరా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లో నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో అత్యంత వేగంగా 1.75 మిలియన్ కలెక్ట్ చేసి ఎనీ ఇండియన్ మూవీగా రికార్డ్ తిరగరాసింది. అలాగే బుకింగ్స్ లో కూడా ఇప్పటి వరకు 45,000 టికెట్స్ రిలీజ్ కు 10 రోజులు ఉండగానే ఇంతటి భారీ స్థాయిలో బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవరాగా నిలిచింది. యూబైఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైంతో నడుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దేవరా విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.